అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మీకు చామగడ్డ మసాలా చూపిస్తాను. చామగడ్డ ఇట్లా ముక్కలు కట్ చేసుకోండి, ఎందుకంటే చామగడ్డకు ఉప్పు వేస్తే మనము ఇలా మంచిగా ఉంటుంది. ఉప్పు వేసి చేసుకొని బాయిల్ చేసుకుంటే బాగుంటుంది. దీంట్లోకి ఇంకుతుంది అనమాట. ఈ కాయ అనేది మంచిగా ఉంటుంది. ఉప్పు వేసుకొని విజిల్ ఒక 4 విజిల్ పెట్టేసుకోండి. ఉడికినాక ఇట్లా పొట్టు తీసి పెట్టుకోండి పక్కకు. ఇప్పుడు దాంట్లోకి ఏమేమి కావాలో చెప్తాను. కొన్ని నువ్వులు తీసుకోండి, కొన్ని గుప్పడన్ని నువ్వులు, కొంచెం కొబ్బరి సగం, ఇది వేయించి పెట్టుకోండి పక్కన. ఒక 3 ఆనియన్స్, పెద్ద అయితే 3, చిన్న అయితే 4, ఒక 5-6 పచ్చిమిర్చి, 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ, 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్లు కారం, 1 స్పూను పసుపు. మీకు కారం కూడా ఎక్కువ కావాలంటే వేసుకోండి మీరు. ఇంకా నేను 2 స్పూన్లు వేస్తున్నా. ఒక 2 టమాటాలు. ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం. కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోండి. ఆయిల్ ఒక 2 స్పూన్లు అయినా సరే, ఒక 3 స్పూన్, నేను 3 స్పూన్లు పోసిన. ఆయిల్ కొంచెం ఎక్కువ పోసుకోవాలి, ఎందుకంటే మసాలా కదా. ఆయిల్ వేడవుతుంటే చూడండి, 2 ఇలాచీలు ఈ పువ్వు వేసేసేయండి ఇట్లా కొంచెం ఫ్లేవర్ కోసం. ఇప్పుడు ఆనియన్స్ వేసేయండి. ఆనియన్స్, పచ్చిమిర్చి 2 వేసేసాను. అయ్యే వరకు మనం ఇది పేస్ట్ చేసుకున్నాం. నువ్వులు అది పేస్ట్ చేసుకున్నాం. ఇదిగోండి, ఇంత పేస్ట్ ఇట్లా పేస్ట్ అయితే చాలు. పేస్ట్ అయినాక ఆనియన్స్ ఇంత బ్రౌన్ అయితే చాలు. ఇట్లా బ్రౌన్ అయినాక పసుపు వేసాను. ఇందులో లెమన్ కూడా పేస్ట్ వేసేయండి. కొంచెం అది పచ్చివాసన పోయే వరకు కలపండి. అల్లం వెల్లిగడ్డ, టమాటా వేసేయండి. టమాటా, సాల్ట్ మళ్ళీ వేసుకుందాం మనం చూసి. కొంచెం వేసి ఇది టమాటా వేసినాం కదండి, ఇదంతా మగ్గాల, మంచి పేస్ట్ లాగా అయిపోవాలి. చిన్న మంట పెట్టేసి మూత పెట్టి చిన్న మంట పెట్టేసేయండి, సిమ్లో పెట్టేసేయండి. టమాటా ఇట్లా మగ్గిపోయింది కదా, దీంట్లో కారం వేసేయండి. కారం వేసి ఒక 2 మినిట్స్ పెట్టండి. కొంచెం కారం మెత్తగా ఉడకాలి కదా, కొంచెం మూత పెట్టేసండి. మళ్ళీ కొబ్బరి పేస్ట్ చేసుకున్నాం కదండి, ఇది ఇందులో పోసేయండి. పోసేసి కలిపి మూత పెట్టండి. గ్రేవీ ఇట్లా అయిపోయింది, మంచిగా ఉడికిపోయింది. ఇది చామగడ్డ వేసేసండి. చామగడ్డ వేసి బాగా కలపండి. వాటర్ పోసేయండి. అట్లనే కొంచెం చింతపండు నీళ్ళు పోసుకోండి. మీకు చింతపండు అవసరం లేకపోతే నార్మల్ వాటర్ పోసేయండి. నేను కొంచెం పోసినట్లా లైట్గా, మీరు కూడా పోసుకోండి. చింతపండు వద్దన్న వాళ్ళు ఉట్టి వాటర్ పోసుకోండి. ఇట్లా కలిపేసుకొని సిమ్లో పెట్టండి. ఇక బాగా ఉడకాలేదు. పచ్చిపులుసు చేసిన ఇంతకుముందు వీడియోలో నేను చేసిన పచ్చిపులుసు ఎలా ఉన్నది చూడండి. మా ఇంట్లో రోజు ఏదో ఒక రసం ఉండాలి, పప్పు అన్న ఉండాలా, చారు అన్న ఉండాలా, పచ్చిపులుసు చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. కొంచెం గరం మసాలా వేసేయండి. ఇంట్లో తయారు చేసుకున్నదే ఇది. గరం మసాలా వేసేసి కొత్తిమీర వేసేయండి. కొత్తిమీర వేసి ఒక 2 మినిట్స్ పెట్టేసి ఆఫ్ చేసేసాను. స్టవ్ రెడీ అయిపోతుంది. చామగడ్డ కర్రీ మసాలా రెడీ అయిపోయింది. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. చాలా బాగుంటుందండి మసాలా. నార్మల్గా చేస్తే కూడా బాగుంటుంది, మసాలా వేస్తే కూడా బాగుంటుంది. వేడి ఉంది. చాలా బాగుందండి, సూపర్ టేస్ట్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. చామగడ్డ మసాలా ఇట్లా కూడా చేసుకోవచ్చు ఈజీగా. ఫ్రై కూడా బాగుంటుంది, ఫ్రై లాగా చేసుకోవచ్చు, కర్రీ లేదు. ఇవాళ నేను ఇట్లా మసాలా వేసిన అండి, బాగుంటుంది చాలా. ట్రై చేయండి మీరు కూడా. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.